సిమెంట్ రోడ్డు. దీనినే మొదటి ఘాట్ రోడ్డు అంటారు. సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమలను చేరుకోవడానికై స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు. ఇదే మోకాళ్ల పర్వతం, తిరుమల యాత్రలో ఆఖరి పర్వతం. గోవిందనామస్మరణతో అలుపు సలుపు తెలియకుండా 7 కొండలు ఎక్కి తిరుమలను చేరుకుంటున్న యాత్రికి బస్సులలోనూ కారులలోనూ తిరుమలను చేరుకుంటున్న భక్తులు. అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారిచే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు. దినదిన ప్రవర్ధమానమవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు. ఈ ధర్మశాలల్లో పేద యాత్రికులకు ఉచితంగా వసతి లభిస్తుంది. దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం. సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు. మైసూరు ప్రభుత్వం వారిచే నిర్మించబడిన అతిథి భవనం. యాత్రికుల సౌకర్యాలను గురించి చర్చిస్తున్న మైసూరు ప్రభుత్వ పెష్కర్. మనోహరమైన ఉద్యానవనం, మయూరాకారంలో మలతబడిన నికుంజాలు, ఫలాహారశాల, పటాల విక్రయశాల, దేవస్థానం కార్యనిర్వాహక సంఘం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కపిలేశ్వర స్వామి వార్ల దేవాలయములు, పద్మావతి అమ్మవారి దేవాలయము, వీరి పరిపాలనా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చే తీర్మానింపబడిన చట్టబద్ధమైన ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వహిస్తున్నది. బోర్డు అధ్యక్షుడు శ్రీ రంగరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం నిధులతో నడపబడుతున్న వివిధ విద్యా సంస్థల, ధర్మ సంస్థల పరిపాలన అతి సమర్థవంతంగా నిర్వహించబడుతోంది. సర్వ పాప పరిహారిణి, సకల పుణ్యప్రదాయిని, పాప వినాశనతి. ఈ పవిత్ర తీర్థంలో స్నానమాడితే సమస్త పాపాలు సమసిపోయి పునీతులవుతారు. కొండపై నుంచి దుముకుతున్న జలధార కింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికులు. సాక్షాత్తు పరమశివుని జటాజూటం నుంచి ఉద్గమిస్తున్నట్టుగా ఎగసిపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం. ఇక్కడ స్నానమాడితే 3 కోటి నదులలో స్నానమాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గోగర్భ జలపాతం. ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచినీటి సరఫరా జరుగుతుంది. నీటిని పరిశుభ్రపరిచే యంత్రం. ఇది కళ్యాణకట్ట. ఇక్కడే తలలీనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మానవుని అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలలీనాలు సమర్పిస్తారు. ఇదే స్వామి పుష్కరిణి. 3 కోటి తీర్థాలు ఇందులో తెలుస్తుంది. దీనిలో ఒకసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జనించిన
భవబంధాల నుంచి విముక్తి నుండి పరిశుద్ధాత్ములవుతారు. అదే వరాహస్వామి ఆలయం. శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని, దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని, ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది. అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామి దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం ఆచారం. వేగములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ, రాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ, శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ. ఇదే కలియుగ వైకుంఠం. ఆదిశంకరితుడు, భక్తజ బాంధవుడు, ఆపదముక్కులవాడు అయిన శ్రీనివాసు నివాసం. ఆనంద నిలయ విమానం, స్వామివారిని కొలిచి తరించిన యాదవబుతాలి మండపం, ధ్వజస్తంభం, బలిపీఠం, సంపంగి ప్రదక్షిణంలో ఉన్న తిరుమలరాయ మండపం, నృసింహస్వామి, మాట పాపయుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద మమకారం తీరక కలియుగంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని సందర్శించి తరించింది. బంగారు బావి, సేనాధిపతి వరదరాజస్వామి, శ్రీ రామానుజులు, సాంప్రదాయపూర్వకంగా వేకువజామున స్వామివారికి మేలుకొలుపు చేయడానికై తాళములతో వస్తున్న పూజారులు, యాదవులు. దీనిని మహాద్వారం అంటారు. బంగారు వాటి ముందు రంగవల్లి నరికిస్తున్న సౌభాగ్యవతి, దేవస్థానం పాలకవర్గ ప్రతినిధి సమక్షంలో బంగారు తలుపులు తెరచి లోపలికి ప్రవేశిస్తున్న అర్చక బృందం. ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కళాకాంత త్రైలోక్యం మంగళం కురు. మానసమస్త్రిగణాం మధుకైటవరే పక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. శ్రీస్వామిని శ్రీప్రియదానశీలే శ్రీవేంకటేశ దైతే తమ సుప్రభాతం. తమ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నం భజనమండలే. విధిశంకరేంద్రవనితాభిరక్షితే వృషశైలనాథయే దయానిధే. అత్యాదిసప్తవిధయస్తముపాస్య సంధ్యాం ఆకాశసింధుకమలాని మనోహరాణి ఆదాజపాదసమర్చయితుం ప్రపన్నాః. శేషాద్రిశేష విభో తవ సుప్రభాతం. పంచాననాభ్యవరణుభవాసవాద్యాః త్రైవిక్రమాచరితం విభురాస్తువంతి. భాషాపతిః పఠతి వారసిద్ధి మహారాజ్. శేషాద్రిశేష విభో తవ సుప్రభాతం. ఈషత్ప్రఫుల్లధరదీరుహనారికేణ భూగద్రుమాదిషు మనోహర బాలికానాం ఆవాదినందమనిః సహ నిత్యగంధైః. శేషాద్రిశేష విభో తవ సుప్రభాతం. ఉన్మీల్యనేత్తయుముక్తమపంజరస్థాః పాత్రావశిష్టకదలీఫలపాయసాని భుక్త్వా సలీలధకేళిషుకాః పఠन्ति. శేషాద్రిశేష విభో తవ సుప్రభాతం. సంత్రీ ప్రకటితమధురస్వనజాభిపంచ గాయత్యనంతచరితం తవ నారదోऽపి. భాషా సమగ్రమజగత్కరదారమ్యం
शेषाद्रिजयकर विभो सुप्रभातम् भृङ्गावलीकमकरन्दरसानुविद्धशङ्कार्गीतनिनदैः सह देवराय निर्यात्युपान्तसरसीकमनोदरेभ्यः शेषाद्रिजयकर विभो सुप्रभातम् योषागणेन वरदध्निमध्यमाने घोरालयेषुदधिमन्थनतीव्रघोषाः रोषात्क्लिङ्गदेकगुहश्च कुम्भाः शेषाद्रिजयकर विभो सुप्रभातम् पद्मे समित्रसुरपत्रगदालिवर्गाः हर्तुम् श्रियम् कुवरजस्य निजाङ्गलक्ष्म्या भेरीनिनादमिव विप्रतितीव्रातम् शेषाद्रिजयकर विभो सुप्रभातम् श्रीमन्नभीष्टवरदाखिललोकबन्धो श्रीनिवास जगदेकदजैकसिन्धो श्रीदेवतागृहभुजान्तदिव्यमूर्ते श्रीवेङ्कटाचलपदे सुप्रभातम् श्रीस्वामि पुष्करनिका प्रभनिर्मलानन्दाः श्रेयार्चिरहरविरिञ्चि सनन्दनाद्याः द्वारे वसन्ति वरवेत्र हसातमान्दाः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् श्रीजयधरीलगरुडाचल वेङ्कटाद्रिनारायणाद्रिविषवाद्रिवृषाद्रिमुषाम् आख्यान् त्वदीयवसतेरनिसम्वदन्ति श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् सेवापरा शिवसुरेशकृशानुधर्मरक्षोऽम्बुनाथोपमानधाधिनाथाः बद्धाञ्जलिप्रविलसन्निधशीर्षेदाः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् धाडीकृते विहगराजमृगाधिराज नागाराजगजराज हजाधिराजाः स्वस्वाधिकारमहिमाधिगमर्थजन्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् सुहृद्येन्दोमुधमात्पदिकाव्यसौरिस्पर्धानुकेतुदिविषः परिषत्प्रदानाः स्वब्दासदासरमापदिदासदासाः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् स्वत्पदधूलहरितस्फुलितोत्तमाङ्गाः वर्गापवर्गनिरपेक्षरिदान्तरङ्गाः कल्पागमकनजाकुलताम् लभन्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् स्वत्वपुराग्रशिखराणि निरीक्षमाणाः स्वर्गापवर्गपदवीम् परमाम् सृजन्तः अर्चानुष्यौवने मधिमाश्रजन्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् श्रीभूमिनाजगदजातिगुणाब्धे देवाधिदेव जगदेकशरण्यमूर्ते श्रीमन्ननन्तगरुडादिभिरर्चिताङ्घ्रे श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् श्रीपद्मनाभपुरुषोत्तमवासुदेव वैकुण्ठमाधवजनार्दनचक्रपाणे श्रीवत्सिंहशरणागतपारिजात श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् कन्दर्पदर्पहरसुन्दरदिव्यमूर्ते कान्दाकुजाम्बुरुहकुट्मललालदृष्टे कल्याणनिर्मलगुणाकरदिव्यकीर्ते श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् मीनाकृते कमठकोलनृसिंहवर्णिन् स्वामिन् परस्परबोधन रामचन्द्र शरामय सुनन्दनकल्किरूप श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् भास्वानुदेति विगजानि सरोरुहाणि सम्पूरयन्ति निनदैकगुभो विहङ्गाः श्रीवैष्णवास्पदमर्च्यमङ्गलास्ते धामाश्रयन्ति तव वेङ्कटसुप्रभातम् ब्रह्मादयस्वररास्त्वमहर्षयस्ते सन्दस्तनन्दनमुखास्त्वभयोगिवर्याः धामान्तिके तव हि मङ्गलवस्तुहस्ताः श्रीवेङ्कटाचलपदे तव सुप्रभातम् लक्ष्मीनिवासनिरवद्यगुणैकसिन्धो संसारसागरसमुत्तरणैकदेतो वेदान्तवेद्यनिजवैभवभक्तभोग्य
శ్రీవేంకటాచలపదే తదుప్రభాతం. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. విశ్వరూప సుదర్శనం. గర్భాలయంలో శుద్ధి చేయడం కోసం పవిత్ర ఆకాశగంగా జలాన్ని తీసుకువెడుతున్న అర్చకుడు. హోమాల సేవకై పూలు దళాలు తెస్తున్న అర్చక స్వాములు స్వామివారికి పూర్వారాధన భావించి మంత్రపూర్వకంగా పుష్పమాలతో అలంకరించడం ఈ సేవలో విశేషం. శ్రీపదాచక్రమే విష్ణు గోపాదాభ్యః పదోధర్మాణి ధారయన్నే విష్ణా కర్మాణి పశ్యతో ప్రదాని పశ్యతే ఇంద్రస్య యుజ్యస్సఖా తద్విష్ణా పరమం పదం తదా పశ్యంతి సూరజః దివీవ చక్షురాదతం తద్విప్రాసో విపన్యాజ విభాగం సప్తమింధతే విష్ణార్యత్పరమం పదం. హరిః ఓం. சாதித்தருளாய் கரவகள் பின்றன் ககனம் சேர்ந்துண்டோம் அறிவொன்றுமில்லாதவாய் குலத்து உந்தன்மை பிறவி பெருந்தனை புனியம் யாமுடையோம் குறைவொன்றுமில்லா கோவிந்தா உந்தன்னோடவே நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ வந்தால் உந்தன்னை திருபேரழைத்தனவும் சீரி அருளாதே இறைவா நீதாராய் வரை ఏలోరంబావాయ్. హరిః ఓం. బంగారు వాకిలిలో కొలువు మూర్తికి పంచాంగ శ్రవణం. 1వ తేదీ శుక్రవారం 1/11 సప్తమి 54/6 మూలం నక్షత్రం 7/46 అధిగంట నామయోగం 34/26 తైతులాకరణం 1/11. కిందటి రోజున రాబడి లెక్కలు ఈ స్వామివారికి నివేదిస్తున్నారు. 50,290. స్వామివారికి నిత్యము 2 మార్లు అర్చన జరుగుతుంది. ఓం విమలాద్య సంప్రదాయ నమః. ఓం జగత్కుటుంబ నిత్యాయ నమః. ఓం రక్షకాయ నమః. ఓం కామిరప్రదాయ నమః. ఓం అవస్థాత్రేజంతే నమః. ఓం విశ్వతేజస్వరూపవతే నమః. ఓం జ్ఞప్తయ నమః. ఓం జ్ఞేయాయ నమః. ఓం జ్ఞానగమ్యాయ నమః. ఓం జ్ఞానాతీతాయ నమః. ఓం సురాధికాయ నమః. ఓం బ్రహ్మాండాంతర్బహిర్జాప్తాయ నమః. ఓం వెంకటాద్రిగదాధరాయ నమః. ఓం లక్ష్మీ వెంకటేశార్పణమస్తు. ఓం శరణం పవిత్రం విదతం పురాణం తేన భూతస్తరజుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అదిపాత్మనమరాజిందరేమ లోకస్యత్వారమర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భాజమానం మహస్వదే అమృతస్య ధారా బహుదా రోహమానం శరణం నో లోకే సుధితాం దదాతు తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి శూరః దివేవ చక్షురాదతం తద్విప్రాసో విరంజవాజాభివాగం సప్తమింధతే విష్ణార్యత్పరమం పదం పర్యాప్య అనంతరాజాయ సర్వస్తోమోద్యాత్రవత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వసిద్ధిస్తత్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హరిః ఓం. అస్య శ్రీదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీళ పద్మావతీ సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః నిత్యం పూర్ణారాధనం భూజాదితి భవంతో మహాంతో నిగృహ్ణంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. శ్రీ స్వామివారికి నైవేద్యం శాస్త్రోక్తంగా తయారు చేసి లోపలికి తీసుకువెళ్తున్నారు. స్వామివారి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించబడిన వంటశాలలో అతి శుద్ధిగా ఈ ప్రసాదాలు తయారు చేస్తారు.
శ్రీవారికి నైవేద్యం అయిన తరువాత ప్రసాదాలు తీసుకుని వస్తున్న అర్చకులు స్వామివారి దర్శనం కోసం ఆనందోత్సాహాలతో భక్తి పద్ధతులతో వేచి ఉన్న భక్తులు దర్శనం చేసుకుంటున్న భక్తులు కొండల శ్రీనివాస ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ కోటికి పడగెత్తిన ధనవంతుడు కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముంగిట సామాన్యుడు కోటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు కోటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు కృపకెప్పుడు సమపాత్రుడు ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ మమకారాలు ఉండరాదని మాతల నీలాలు తీసుకొందు నీది నాదని ఏది లేదని నిలువు దోపిడి వలుచుకొందు వెళ్ళునప్పుడు వెంట రాదని ముడుపులన్నీ ఊడ్చుకొందు అడుగడుగునా అడుగడుగునా వేదాంతమున్నది నీ ఆరాధనలో సాధనున్నది ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ సీతాచలము నీవే దైవము ఆ బాల గోపాలము నిన్నే కొల్తుము నీ దివ్య మంగళ రూపము మా నిత్య దర్శన తేజము నీ
పాద పద్మయుగళము సంసార సాగర తరణము ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడేడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ విమాన వెంకటేశ్వరుని దర్శిస్తున్న భక్తులు ఈ విమాన వెంకటేశ్వరుని దర్శనం మూల విరాట్టు దర్శనం అంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. శ్రీ స్వామివారికి కైంకర్యం కావించబడిన ప్రసాదాన్ని భక్తులకు పంచుతున్నారు. ఈ ప్రసాదాలకై వేల కొలది భక్తులు వేచి ఉండి స్వీకరిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం చాలా పవిత్రమైంది. వివిధ ప్రసాదములకు నిర్ణయమైన పైకం చెల్లించి నైవేద్యం చేయించుకోవచ్చు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న లడ్డు డొలు ప్రదక్షిణం ఆపదముక్కుల స్వామికి కానుకలు సమర్పించే హుండీ భక్తులు సమర్పించిన అపారమైన కానుకలను కట్టుదిట్టం చేస్తున్న దేవస్థాన ప్రతినిధులు. భక్తులు ఆపదల్లో స్వామివారికి అనేక రకాలైన ముక్కులు ముక్కుతూ ఉంటారు. అందులో తులాభారం ఒకటి. అఖండ దీపం, జగత్ కళ్యాణమూర్తి శ్రీనివాసునికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతిరోజు 20 కళ్యాణాలకు తక్కువ కాకుండా జరుగుతూ ఉంటాయి. చక్ర గదా పద్మవనమాలా విభూషితాయ స్వర్ణ గరుడ వాహనాయ శ్రవణ నక్షత్రే శ్రావణ శుద్ధద్వాదశ్యాం మకర రాశౌఢాతాయ శ్రీ శ్రీనివాస ధర్మణే లక్ష్మీనారాయణ స్వరూపవరాయ భార్గవగోత్రోద్భవీం మూలప్రతిరూపాం అయోనిజాం పూర్వఫల్గునీ జాతాం శ్రీదేవీనామ్నీం కాశ్యపగోత్రోద్భవీం మహాసౌందర్యలావణ్యతీం శ్రీ శ్రీనివాసవర్తమహిషీం రేవతీ నక్షత్రే జాతాం భూదేవీనామ్నీం కన్యాదానమహం కరిష్యే. మాంగళ్యం తంతునానేన లోకజీవన హేతునా కంఠే భద్రాయుర్భగే సంజీవ శరదశతం. శ్రీదేవి భూదేవి సముపేతుడైన కళ్యాణ శ్రీనివాసుని నయనానందకర దృశ్యం. నిత్య కళ్యాణమూర్తి నయనాంచల వీక్షణతో లోక కళ్యాణం చేకూరి సర్వశుభములు కలుగుతాయి, సకల అభిష్టములు సిద్ధిస్తాయి అని భక్తులు భావిస్తారు. వజ్ర కవచాలంకృతుడైన శ్రీ వెంకటేశ్వరుడు వాహన సేవను దర్శిస్తున్న భక్తులు పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మైకం యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మైకం. హరి ఓం. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి 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 బ్రహ్మవిదా స్వామివారి సేవల్లో అత్యంత ప్రధాన